ఈ ప్రకారం తయారు చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా చాలా బాగా తింటారు. మైదా పిండి దానికి తగినంత మనము నెయ్యి అయినా వేసుకోవచ్చు, ఆయిల్ అయినా వేసుకోవచ్చు. దోరలుగా వేయించుకోవాలా. వేయించుకున్న తర్వాత తర్వాత ఒకటి మొత్తం అన్నీ చూపిస్తాను చూడండి. ఇది ఎంత దోరలుగా వేయించితే బాగా ఎర్రగా వస్తుంది పిండి. ఎర్రగా వచ్చిన తర్వాత ఇది బాగా ఇట్లా వేయించిన తర్వాత దీంట్లో కింద మాడుతుంది. మంట తక్కువలో పెట్టుకోవాలా. తక్కువలో పెట్టుకున్న తర్వాత ఇది బాగా దోరలుగా ఎర్రగా వస్తుంది. చూడండి బాగా దోరలుగా బాగా ఎగిపోయింది. దీన్ని కిందికి దించుకొని ఒక కప్పు చక్కెర వేసుకున్నాను. దానికి పిండికి తగినంత అండి ఇంత చక్కెర వేసుకున్నాను. తగినంత వాటర్ వేసుకోవాలా. వాటర్ వేసుకున్న తర్వాత అది పాగులా వస్తుంది. బాగా నీట్గా కడుక్కోవాలి. ఇట్లా కడుక్కున్న తర్వాత చూడండి ఆయిల్ కొంచెం యాడ్ చేసుకోవాలా. ఉండలు లేకుండా ఇట్లా బాగా దీన్ని బాగా ఉంటలు లేకుండా బాగా నలుపుకోవాలా. అంతా మొత్తం చూపిస్తా చూడండి. చూడండి ఇట్లా జల్లీడు పట్టుకోవాలా. ఉంటలు లేకుండా జల్లీడు పట్టుకోవాలా. ఇట్లా ఉంటలు లేకుండా బాగా నున్నగా ఈ విధంగా పిండి చేసుకోవాలా. యాలకబుడ్డలు కూడా నున్నగా దంచుకొని యాలకబుడ్డలు కూడా వేయాల. పిండి ఇట్లా నున్నగా జల్లిపెట్టుకొని ఈ విధంగా తయారు చేసుకొని ఇట్లా పెట్టుకోవాలా. నున్నగా కొట్టుకొని యాలకబుడ్డలు కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లోనే పిండిలోనే. జలుబు పాగిట్ల పట్టుకోవాలా. దాని తర్వాత దాంట్లో నిమ్మకాయ వేసుకోవాలా. నిమ్మకాయ పిండుకోవాలి. ఇట్లా చేసిన నెయ్యి, ఇంటి నెయ్యి. ఇది కవర్లో పెట్టుకుంటే వాసన బాగుండా ఉంటుందని మేము ఇట్లా ఇంట్లో చేసి కవర్లో పెట్టుకున్నాము. ఇది ఇట్లా బండకు రాస్తే ఇది బాగా మళ్ళీ మనకు అంతా పిండికి దానికి అంతా మనకు వచ్చేస్తుంది. ఇట్లా పిండిలో అయినా వేయించుకోవచ్చు. కాకపోతే ఇట్లా బండకు రాస్తే మనము అది పాగు పోసినప్పుడు అంతా పాగులేకి వచ్చేస్తుంది. ఇది ఇంట్లో చేసిన నెయ్యి. ఇట్లా బండకు దుద్ది ఇదంతా మళ్ళా మనము అది పాగుకు వచ్చేస్తుంది. ఇదంతా పాగులేకి వచ్చేస్తుంది ఈ నెయ్యి అంతా. పాకము ఇట్లా ఉడకల్లా. అది బాగా పాకం వచ్చిన తర్వాత మళ్ళా అది పాగు బాగా వస్తుంది. ఇంకా రాలా పాగు ఇట్లా ఉడుకుతుంది. పాగు ఉడికిన తర్వాత పక్కానికి వస్తుంది. కొంచెం ఇట్లా ఉడకల్లా. ఉడికిన తర్వాత మళ్ళీ పక్కానికి వస్తుంది. చూడండి పక్కానికి వచ్చేసింది. కలర్ కానీ బాగా మంచి బంగారు కలర్ వచ్చింది. ఇది చూడండి ఈ కలర్ వచ్చేస్తుంది. ఈ కలర్ రావాలా. ఇట్లా ఈ విధంగా వచ్చేయి. అట్లనే చెప్పు ఇట్లా సాల్సను ఈ ప్రకారం బండ మీద తీసుకోవాలా మనము. తుమ్ముతా మళ్ళీ రోజు ఇంకా మళ్ళా కాచండి చేసుకున్నాము. వాళ్ళకు తెలియవద్దు. అమ్మాజీ మా వీడియో పెట్టుకునేది. మాట్లాడలేక ఇట్లా ఈ విధంగా చేసుకోవాలా. ఈ విధంగా చేసుకొని దీన్ని ఇట్లా బాగా తిప్పాల. బాగా కలరు బాగా చేంజ్ బాగా ఎర్రగా అవుతుంది. ఇది
వీడియోలో దానికి ఇదే తిప్పుతా ఉంటే కలర్ బాగా తెలిసిపోతుంది మనకు. కలర్ బాగా వస్తుంది. వచ్చిన తర్వాత ఇట్లా యాడ్ చేస్తానే ఉండాలి. చాంచేపు చేయాలి. ఇట్లా కలర్ ఈ విధంగా వస్తుంది. ఇట్లా ఇట్లా పిండి వేసుకోవాలి. పిండి కాదు, ఇట్లా 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 మారిపోతుంది. இருக்குதுண்ணா అదే ఇది చాలా కష్టంగా ఉంటుంది. ఇది ఇట్లా చేసేది. పొద్దు గుంట్లు మాట్లాడాల తీ. ఇప్పుడు ఇట్లా ఈ విధంగా ఇట్లా లాక్కోవాలా దీన్ని. చూడండి ఇట్లా ఇదంతా ఇట్లా తయారవుతుంది. పిండి ఎంత మాత్రం పిండి లేకుండా ఇట్లా పీస్ మిఠాయిగా తయారై